welcome to my channel. This is me Vitika. Again I'm back with a very special episode. చాలా రోజులైంది ఇట్లా ఒక ఫుల్ వీడియో చేసి, బట్ ఐఎమ్ ఫైనలీ బ్యాక్ అనుకుంటా. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీరు ఒక కొత్త వితికను చూడబోతున్నారు. ఎందుకు అలా అంటున్నానంటే లాస్ట్ 6 monthsలో నా లైఫ్ చాలా చేంజ్ అయిందనమాట, మెంటలీ, ఫిజికలీ, ఎవ్రీ పాసిబుల్ వే. అండ్ దిస్ వితిక హ్యాస్ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. మీకు తెలుసు ప్రతి ఇయర్ నా లైఫ్లో ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉంటాను కదా, అలాగా ఈ ఇయర్లో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డాన్స్ సో బ్యాడ్లీ. అండ్ ఎప్పుడు ఎక్కడ డాన్స్ చేసినా ఎవ్రీబడి యూస్ టు క్రిటిసైజ్ మీ లైక్ ఎనీథింగ్. అంటే నీకు రాదు, నువ్వు చెయ్యలేవు, నీకు అసలు అవ్వదు అని చెప్పి చాలామంది చాలాసార్లు చెప్పారు. లైక్ మై ఓన్ ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, ఎవ్రీబడి వాళ్ళు చాలా జోక్గా చెప్పారు. అది నేను చాలా హార్ట్కి తీసుకున్నాను. వితిక హార్ట్కి తీసుకుంటే ఏం చేస్తుందో మీకు తెలుసు కదా. ఐ విల్ ప్రూవ్ దెమ్ రాంగ్. సమ్హౌ ఐ మెట్ వన్ ఆఫ్ ద గుడ్ కొరియోగ్రాఫర్, సాయి కుమార్ మాస్టర్. నాకు అర్థమయ్యేలాగా టైం తీసుకుని చెప్పి నేర్పించి ఈ మధ్య చాలా రీల్స్ చేశాను అనమాట. అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ కమెంటింగ్ లైక్ యూ డూ రియలీ గుడ్, చాలా బాగా చేస్తున్నానంటే ఐ వాస్ లైక్ నాకు అసలు రానిది నేర్చుకున్నప్పుడు వచ్చే ఒక హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. అండ్ టుడే ఐ వాంట్ యూ గైస్ టు కమ్ విత్ మీ ఫర్ మై డాన్స్ క్లాస్ అండ్ సీ లిటిల్ బిట్ స్నిప్పెట్స్, బికాస్ మనం ఆడియో యూస్ చేయలేం కాబట్టి కొంచెం అలా ఎలా ఉంటుంది నా డైలీ రొటీన్. అండ్ ఇంకా స్పెషల్ థింగ్స్ కూడా ఉన్నాయి ఈరోజు చేయబోయే. దట్స్ వై ఐ డిసైడెడ్ టుడే ఐ వాంట్ టు షూట్ దిస్ వీడియో. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. So this is our dance class and it's going to be really fun. And asal judge cheyadu, okay na? Come. And that's my master. Hello ma'am. This is Kumar master, the one who made me dance anamata. Starting lo aithe asalu ila kuda vachedi kada, ippudu koncham better ayindi, andukane vlog shoot chesna. So let's get started. Chalo let's go. Thank you. Let's go. 1 2. Okay. 1 2 1 2 3 and 4, 3 and 4, 5 and 6, 7 and 8. 3 and 4, 5 and 6, 7 and 8. Oh my god. Is there music? Yes. So yeah, done with my dance class and we had lots of fun. Okay na, baane chestunana, కొంచెం పర్లేదా? Crazy. సో ఇంతకు ముందు మేము బటర్ఫ్లై సాంగ్ చేసాం అనమాట. లిటరల్లీ బటర్ఫ్లై కన్నా ఇది ఇంకా హై ఉంటుంది. అవునా? రాసి పెట్టుకోండి కామెంట్ చేయడానికి. థ్యాంక్ యూ మాస్టర్. హ్యావ్ అ గుడ్ డే. ఓకే, ఫైనలీ డన్ విత్ మై డాన్స్ క్లాస్ అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్. అండ్ మీకు కూడా చిన్నప్పటి నుంచి ఇట్లా డాన్స్ చేయ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ స్మాల్ డ్రీమ్స్. అండ్ యా, లెట్స్ గో హోమ్ అండ్ గెట్ రెడీ. నేను ఏ సాంగ్ నేర్చుకుంటున్నాను తెలుసా నీకు? అసలు ఏం సాంగ్? అస్సలు నీకు తెలియని సాంగ్ నేర్చుకుంటున్నా. చెప్పు ఒకసారి. ఎవరు ఒప్పుకోపోయినా మా మమ్మీ మాత్రం ఫస్ట్ చెప్తాది నేను డాన్స్ సూపర్ చేస్తాను, డాన్స్ చేయాలని కోరుకున్న వాళ్ళు ఈవిడ అనమాట. నాకు చాలా ఇష్టం నా కూతురు డాన్స్ అయితే. నీకు ఇంకో సర్ప్రైజ్, నేను ఈరోజు చెల్లి దగ్గరికి వెళ్తాను. నన్ను కూడా తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళి అది నా వంట తినాలనుకుంటుంది, దానికి ఒంట్లో బాగాలేదు కాబట్టి వెళ్తాను. యూ హ్యావ్ సీన్ హర్ గ్రోయింగ్ అప్ ఇన్ దిస్ ఛానల్. అంటే దాని పెళ్లి దగ్గర నుంచి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అండ్ దానికి బుజ్జి బేబీ పుట్టాడు. అండ్ ఐ హ్యావెంట్ ఇంట్రడ్యూస్ హిమ్ టు యూ గైస్ ప్రాపర్లీ. దట్ థింగ్ వీ కాంట్ స్కిప్. బట్ ఓకే, నా మార్నింగ్ రొటీన్లో మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ 6 monthsలో నాకు జరిగిన చేంజెస్లో మోస్ట్ చేంజెస్ నా ఫేస్, స్కిన్లో జరిగిందనమాట. సో ఈ యూఎస్ ట్రావెల్ ఇవన్నిటి వల్ల నాకు చాలా పింపుల్స్ వచ్చాయి. ఇలాంటి బిజీ షెడ్యూల్లోనే నా పింపుల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఒకటి తగ్గే లోపల ఇంకొకటి పాప్ అవుతుంది. అందుకని ఐ కెన్ నెవర్ స్కిప్ దిస్.
దిస్ ఇస్ ద ప్రోడక్ట్ దట్ ఐ బీన్ యూజింగ్ సిన్స్ ఫ్యూ మంత్స్ అండ్ కన్సిస్టెంట్గా యూజ్ చేస్తే ఏదైనా మనకి రిజల్ట్స్ ప్రాపర్గా వస్తాయని నేను ప్రతిసారి చెప్తాను. అండ్ ఐఎమ్ యూజింగ్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. స్పెషల్ థింగ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ ఈస్ ఇది జస్ట్ వేపాకులతో తయారు చేయలేదు, 5 parts ఆఫ్ నీమ్తో తయారు చేశారు. అండ్ క్లినికలీ ప్రూవెన్ ప్రోడక్ట్ అండ్ ఆల్సో ఇది మనకి పింపుల్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకనే నా పింపుల్ అలా వ్యానిష్ అయిపోయాయి. ఐ విల్ షో మై స్కిన్ వెరీ క్లోజ్లీ, యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్స్ లుకింగ్ రైట్ నౌ. యాక్చువల్లీ పింపుల్స్ చాలా మట్టుకు తగ్గిపోయినాయి. మనం హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూస్ చేస్తే ఏంటంటే అది పింపుల్స్ని రానివ్వకుండా ప్లస్ ఉన్న పింపుల్స్ని చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట, విచ్ ఇస్ అ రియలీ గుడ్ పార్ట్. అండ్ మా చెల్లి దగ్గరికి వెళ్ళడం నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ అలాగే ఈ వీడియోలో మీ అందరికీ జైవీర్ కార్తికేయ అని చూపించడం ఇట్స్ రియలీ ఎక్సైటింగ్ బికాస్ దాని పెళ్లి దగ్గర నుంచి ప్రతిదీ మన ఛానల్లో ఇట్స్ లైక్ నా జర్నీ కన్నా కృతిక జర్నీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ ఆల్ హర్ స్పెషల్ మూమెంట్స్ వర్ క్యాప్చర్డ్ ఇన్ దిస్ ఛానల్. మొన్న కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అవే కనిపించాయి. అండ్ ఐ కాంట్ స్కిప్ గోయింగ్ టు హర్ హౌస్ బట్ ఐ కెన్ స్కిప్ మై పింపుల్స్ విత్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. నా గో టు ఫేస్ వాష్ ఏంటి అని అడిగితే కనుక ఐ విల్ డెఫినెట్లీ సే ఇట్స్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. అండ్ దిస్ ఈస్ అవైలబుల్ ఆన్ Amazon, Nykaa, Flipkart and also Himalaya's app and website. Grab yours now. And I'm really excited to spend my day with my sister and my little champ and I can't wait to go there. Let's go. Okay, I'm all ready to go to Kritika's house and I'm really excited because చాలా రోజుల తర్వాత దాన్ని కలవబోతున్నా. కృతిక ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు చూసినా ఒక కూతురి ఇంటికి వెళ్ళిన ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకో తెలీదు, లైక్ ఉత్తి చేతులతో అస్సలు వెళ్ళబుద్ది అవ్వదు. కానీ ప్రతిసారి అని కాదు, టైం కుదిరినప్పుడు మాత్రం ఐ మేక్ షూర్ ఐ టేక్ సంథింగ్ ఫర్ ద కృతిక అండ్ లిటిల్ వన్. అండ్ ఆల్సో పెళ్ళైన తర్వాత ఎవ్రీథింగ్ చేంజెస్ కదా, ఇద్దరం వేరే వేరే ఇంట్లో ఉంటాం కాబట్టి టైం చూసుకొని మన సిబ్లింగ్స్ని కలవడం చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ యా, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ లెట్స్ గో గ్రాబ్ సంథింగ్ ఫర్ బుడ్డోడు అండ్ వెళ్దాం. సో ఐమ్ హియర్ ఎట్ పీకబూ అని చెప్పి మా ఇంటి దగ్గర ఒక స్టోర్ ఉంటుంది. నాకు ఐ రిమెంబర్ షాపింగ్ ఫర్ కృతిక, నా షాపింగ్ ఫర్ జైవీర్ ఇస్ లైక్ సంథింగ్ న్యూ అండ్ వీఆర్ గెటింగ్ సమ్ టీథర్స్ ఇట్లాంటివి కావాలనండి. అవి కొన్ని తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ టు బై. లెట్స్ షాప్ ఫర్ హెమ్. బుడ్డోడికి ఎప్పుడు ఏం కొన్నా సరే కృతిక అసలు ఏం తీసుకురావద్దు అని చెప్తుంది. బట్ హీస్ ఆర్ లైక్ హీస్ ఆర్ సన్. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో అబ్బాయి పుట్టాడు, వాడిని కాకపోతే ఎవరిని ప్యాంపర్ చేస్తాం, వాళ్ళు అలాగే చెప్తారు, మేము ఇలా కొంటూనే ఉంటాం. Peppa Pig. She'll be shocked, akka, ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చా అని చెప్పి. You should see her reaction. She'll be like, why అంటది. సరే, మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కృతిక దగ్గరికి వెళ్దాం. It's been long time that I met her. Let's go and surprise. Okay, we are at Kritika's house. She doesn't have an idea that I'm coming now. ఇప్పుడు వస్తున్నానని తెలియదు, కానీ వస్తానని తెలుసు. Come, let's go. హాయ్, నువ్వు ఇక్కడే రికార్డ్ చేసా. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఎలా ఉన్నా తెలుసా? ఓకే, ఇట్స్ న్యూ మామీ ఫీల్. పాపం కృష్ణ, ఎందుకే అడిగి రావాలా? అలా కదా, అలా వస్తున్నప్పుడు ఏంటి లగేజ్ తెచ్చు? గిఫ్ట్స్ తెచ్చానే. కాదు కదా, నీకు కాదు, నీకు తీసుకొచ్చా. ఏం తీసుకొచ్చా చూపిస్తా. బాబు గారు పడుకున్నారు. I thought some desert. ఇవన్నీ బుడ్డోడికి. ఎందుకక్క? ఆ డైలాగే రాబోతుందని చెప్పి. అది వాడి ఫేవరెట్. ఆల్రెడీ ఇవే ఉన్నాయా? సేమ్ డిజైన్? ఆ కలర్స్ సేమ్, ఇది సేమే. ఈ డిజైనే ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ. సరే, నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళకి పనికొచ్చా నీకు కదా. ఇప్పుడు సౌండ్ ఆన్. లేచాడు మా యువరాజు.
ఇవన్నీ ఉన్నాయని చెప్పకే ప్లీజ్. ఉన్నా కూడా ఆడుతా ఉంటాండి. ఇదిగో ఇది లేదు కదా. ఇది లేదు. ఇప్పుడు వాడికి పళ్ళు వచ్చే టైం కాబట్టి బాగా యూజ్ అవుతుంది. సే హాయ్ టు యువర్ బెస్ట్, మై బెస్ట్. Oh my God. వాడు ఎలా పట్టుకున్నాడు చూడు. ఇప్పుడే లేచాడా మార్నింగ్ నుంచి, లేకపోతే లేచి పడుకో. లేచి ఇందాక పడుకున్నాడు. జయవీరు గుర్రు గుర్రు అంటుంది ముక్కు. జయవీరు పెద్దమ్మ వచ్చింది. ఏమా జయవీర్ చూడు కెమెరా. ఎలా చూస్తున్నాడు. కొత్తగా ఉందా? అదే అలవాటు అయిపోతుంది. ఓకే, మీట్ ఆర్ బండిల్ ఆఫ్ జాయ్, జయవీర్ కార్తికేయ. So we're gonna spend some time with him now. గుచ్చి గుచ్చి. ఎట్లా అరుస్తాం మనం, ఇట్లా లేవగానే ఏదో పులిబిడ్డ అరిచినట్టు అంటాడు. మా ఇంట్లో వాళ్ళందరూ అయితే డెఫినెట్లీ జైవీర్ క్రిష్ లానే ఉన్నారు. సేమ్ ప్రింట్ జిరాక్స్ అని చెప్పంటారు, బట్ బిహేవియర్ మాత్రం సేమ్ కృతికాలానే చేస్తాడు. అన్నిటికీ హీ బిహేవ్స్ ఎగ్జాక్ట్లీ లైక్ హిస్ మామ్. కదా కదా. ఇటు చూడు ఎవరు వచ్చారు. హాయ్ పెద్దమ్మ చెప్పవా. మళ్ళీ లంచ్ ఏంటి? లంచ్ ఐఎమ్ థింకింగ్ టు మేక్ యువర్ ఫేవరెట్ మష్రూమ్ కర్రీ. అందుకనే మష్రూమ్స్ తెచ్చావు. ఎస్, కృతికాకి నేను చేసే మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం. సో ఐ థాట్ ఓకే, ఇప్పుడు వాట్ వీ గోనా డూ ఇస్ కుక్ ఇన్ మై సిస్టర్స్ హౌస్ అండ్ ఇట్స్ ఫస్ట్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ గోనా డూ ఇట్. మా కిచెన్ లో ఎవరైనా కుక్ చేసేయగలరు, ఎందుకంటే మేడం గారు అంత నీట్ గా సింపుల్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటది. లెట్స్ గెట్ ఇన్ సైడ్ ద కిచెన్. సో నాకు కృతికా వాళ్ళ ఇల్లు పర్సనల్ గా చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే both of them curated very beautifully and it's a 2 BHK. నాకు వీళ్ళ ఇల్లు రెడీ అయినప్పటి నుంచి ఏదో ఒక వ్లాగ్లో అట్లా చూపిద్దామని అనుకున్నా బిట్స్ అండ్ పీసెస్, అండ్ విత్ హర్ పర్మిషన్ ఐ వాంటెడ్ టు షో హర్ హౌస్. దిస్ ఇస్ ద క్యూట్ living area that they have created. Very simple sofa and చిన్న టీవీ మంచిగా come, and this is another ball which is like very cute, and she wanted one space where she can take pictures. ఏం చేద్దామని చెప్పించోది. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ మై ఐడియా, దిస్ ఇస్ మై హస్బెండ్స్ ఐడియా. ఓకే, హీ వాంటెడ్ దిస్ ప్రింట్ అన్నమాట. వాళ్ళకి ఏంటంటో చేయించాడు, ఇది సెకండ్ టైం చేయించాడు కదా. అండ్ ఇలా ఎంటర్ అయితే కృతిక చెప్పుకుంటే దెర్ ఆర్ 2 bedrooms అటు ఇటు. అండ్ మీకు తెలుసు కదా మా ఇంట్లో అందరికీ పూజ గదులు అంటే చాలా ఇష్టం అని చెప్పి, దీని గురించి మేడం గారు పడ్డ కష్టం అంతా ఇంత కాదమ్మా. అసలు మొత్తం ఇది మన పూజ మందిరం చేసిన ఆయనే చేశారనమాట ఇది కూడా. అండ్ ఈ పెయింట్ ఇవన్నీ క్యూరేట్ చేయడానికి ఒక 1000 ఐడియాస్ చూసుంటారు ఇద్దరు కలిసి, ఇదొద్దు ఇలా అలా అలా అని చెప్పి ఫైనలీ చిన్నగా క్యూట్గా అనిపించింది. దిస్ ఈజ్ హర్ బ్యూటిఫుల్ కిచెన్. సి, నాకు ఎంత ఇష్టం అంటే ఈ కిచెన్, లిటరలీ నేను ఒక రోజు వచ్చి నేను మీ ఇంట్లో ఒక రీల్ చేసుకోవాలనుకున్నా కిచెన్లో అని చెప్పి, ఐ లిటరలీ షార్ట్ 1 reel. అది ఇంకా నేను షేర్ చేయలేదు ఆన్లైన్. నాకు అంత క్యూట్గా అనిపిస్తుంది అనమాట. మా చెల్లి చెప్పదు కానీ లోపల ఫుల్ ఖుషి అయిపోతుంటుంది. మా అక్కకే నచ్చిందంటే మేము ఏ లెవెల్లో క్రియేట్ చేసాం ఇల్లు అని చెప్పి. ఐ రియలీ లైక్ హౌ ఆర్గనైజ్డ్ ద హౌసెస్. అది క్రెడిట్ మా చెల్లికి అస్సలు ఇవ్వను, మా మరిదికే ఇస్తాను. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆఫీస్ వర్క్తో పాటు దాన్ని చూసుకోవడంతో పాటు ఇల్లు మొత్తం చూసుకునేది తనే కాబట్టి, బికాస్ ఆఫ్ హిస్ క్లీన్లీనెస్ ద హౌస్ ఇస్ వెరీ నీట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షో. చాలా మందికి మష్రూమ్ కర్రీ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, నచ్చదు. నాకు చిన్నప్పుడు అస్సలు నచ్చదు కాదు, బట్ మా అమ్మ రెసిపీ యూజ్ చేస్తే కనుక చాలా నచ్చుతుంది. సో క్విక్గా మీకు రెసిపీ చూపిస్తూ కర్రీ చేస్తాను, సో దట్
మేమందరం కలిసి ప్రాపర్గా లంచ్ చేయొచ్చు. సో లెట్స్ గో. సో ఈ కర్రీకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్స్, టొమాటోస్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, ఆనియన్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ మసాలాస్ లైక్ గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పౌడరు. అండ్ అంతేకాకుండా ఒక 3 క్లోవ్స్ అండ్ దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా. సో ఇవన్నీ చాలా మటుకు అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డిఫరెంట్గా. సో అందుకని చెప్పి క్విక్ రెసిపీ చూపించాలనుకున్నా. ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు అట్లా వస్తుండే కనుక ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ కుకింగ్. సో ఫస్ట్ గిన్నెలో నూనె వేసుకోవాలి, తర్వాత కరివేపాకు అండ్ డ్రై మసాలా, గ్రీన్ చిల్లీ. సో చెప్పా కదా మా చెల్లి చాలా ఆర్గనైజ్డ్గా నీట్గా పెట్టుకుంటుందని. మా ఇంట్లో అయితే అస్సలు ఇలా ఉండదు. మా మమ్మీ మొత్తం ఆవిడకి నచ్చిన స్టైల్లో మనం ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టినా ఆ జనరేషన్ వాళ్ళు ఏంటో అలా ఆర్గనైజ్డ్గా ఉంటే వాళ్ళకి వంట చేయబుద్ధి అవ్వదు అనుకుంటా. సో అందుకని మా చెల్లి పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నారు. ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇవి కూడా కుక్ చేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. మా చెల్లికి ఎప్పుడు ఏదైనా తినాలని అనిపిస్తే ఏదో స్పెషల్ క్విజిన్ తినాలి అలా ఏముండదు. అక్క కొంచెం మష్రూమ్ కర్రీ చేయవా అని అడుగుతుంది. ద మోస్ట్ సింప్లెస్ట్ థింగ్ అది, అయినా సరే షీ లవ్స్ ఇట్. ఐ డోంట్ నో వై షీ లైక్స్ ఇట్ సో మచ్. జైవీర్ అన్నప్రసన్నం అయినప్పుడైతే జస్ట్ ఇలా ఫుడ్ దగ్గర పెడితే చాలా అని చెప్పి తిన్నాడు అనమాట. వాడికి ఒక్క నిమిషం జైవీర్, వాళ్ళ అమ్మ నాకు ఇచ్చెళ్ళింది గ్యాప్లో ట్రై చేద్దాం. వాడు నవ్వు చూడాలంటే చాలా లక్కీ అయి ఉండాలి కదా. లాస్ట్ ఫైనల్ ట్రై చేద్దాం ఎట్లా. ఓకే రైట్, ఇట్లా పట్టుకుని నో పెట్టవే బాబు అంటుంది. రా 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 జైవీర్ జైవీర్ ప్లీజ్ రా ప్లీజ్ రా. అరే నోరు తెరవరా, తెరవట్లేదు. ఇదిగో తీసుకో, మిషన్ ఫెయిల్. టొమాటోస్ అవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేయాలన్నమాట. మష్రూమ్స్ మాత్రం చాలా చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇలాగా ఒక మష్రూమ్ని ఒక 4 పీసెస్ అట్లా చేస్తే మంచిగా గ్రేవీ అనేది లోపలికి వెళ్తుంది. అండ్ ఆల్సో చాలా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఆ మట్టి అదంతా వస్తుంది. సో ఇప్పుడు మొత్తం అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత, అంటే లైక్ మష్రూమ్స్ అంతా వాటర్ పీల్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఉప్పు, కారము అన్నీ వేసుకోవాలన్నమాట. డ్రై మసాలాస్ అన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఏ డిష్ అయినా సరే చాలా స్లో కుకింగ్ చేయాలి. రెసిపీ బాగా వర్కౌట్ అవ్వాలంటే ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మా ఫేవరెట్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ లాస్ట్లో నా ఫేవరెట్ కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోద్ది. ఇది చూడడానికి చాలా సింపుల్ అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండే డిష్ అనమాట. మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి. అండ్ లెట్స్ హ్యావ్ లంచ్. హలో, మీ మమ్మీ అంటే మా బెస్టీకి చాలా ఇష్టం తెలుసా, చాలా ఇష్టం. వచ్చేసింది రోయ్, వచ్చింది. మష్రూమ్ కర్రీ తిని ఎన్ని రోజులైంది. ఫ్లేవర్ వచ్చింది కదా, ఎంత బాగుందో. ఎన్ని రోజులైంది తెలుసా నేను మా చెల్లి ఇలా కూర్చొని ప్రశాంతంగా భోజనం చేసి. ఇంట్రో చెప్పినప్పుడు లైక్ నో మిర్రర్ ఛాలెంజ్ ఇట్లాంటి చేసి కృతికాని ఒక బేబీతో చూడటం అంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. అన్ని ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తున్నప్పుడు అనిపించింది అనమాట, అప్పుడే లైఫ్ ఎంత చేంజ్ అయిపోయింది కదా అని చెప్పి. హౌ డూ యూ ఫీల్ లైక్ మదర్హుడ్? అంటే చాలా ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చెప్పినట్టే రోలర్ కోస్టర్ రైడే ఉంటుంది, ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. బట్ అప్పుడు వాళ్ళు ఫిక్స్ చేస్తున్నప్పుడు అయ్యే డిఫరెంట్గా అనిపించే ఆ ఫీల్ బాగుండేది కదా. కానీ ఇప్పుడు ఎదురుగానే ఉంటారు, మీకు ఎలా ఉన్నా కూడా వాళ్ళని చూడగానే వాళ్ళు ఒక స్మైల్ ఇవ్వగానే అన్నీ వెళ్ళిపోతారు. సో కృతిక chose to not to have anyone around her, అంటే హెల్ప్ వీళ్ళందరూ వద్దు, ఎందుకంటే షీస్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ హిమ్. సో అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ప్రతి ఒక్కరు ఒక్కొక్కలా పెంచుతారు. ఇఫ్ ఐ ఎవర్ బికమ్ అ మదర్ ఐ వుడ్ డెఫినెట్లీ టేక్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ మై సిస్టర్, బికాస్ oh my god
I will take care of you like anything. మా అక్క నాకు పెళ్ళిలో చీర మారుస్తారు కదా, సెకండ్ సారి మారుస్తున్నప్పుడు మా అక్క నాకు ఒకటే మాట చెప్పింది, ఏమైనా కూడా పట్టుకొనే ఉండు, ఏది అట్లా చేజారది ఇవ్వకు అని చెప్పింది అనమాట. చాలా సెంటిమెంట్. నేను చెప్తా మాకకి బేబీ అన్ని నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను. సో కృతికని చూసి నేను చాలా అంటే చాలా నేర్చుకున్నా. లైక్ I think I became strong after mother. at the end I wanted to tell you guys, my sister is the most strongest and I've seen a different Kritika altogether. ఎప్పుడు చూసినా దాన్ని ఏడిపించడం ఇవన్నీ చూసారు కదా, ఫస్ట్ టైం అనుకుంటా. లైక్ యు నో I am strong now. yeah, she has become very strong and నాకన్నా పెద్దదైపోయింది చాలాని. So yeah, that's how we spent our day at Kritika's and we had lots of fun. It's my special day in my life. Thank you so much besties for watching this video, and if you like this video, Don't forget to like, share and subscribe to my channel. Lots of love. Your besties signing.